ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ చనిపోయారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్స్లో హైదరాబాద్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ మృతి చెందారు. స్వగ్రామం ఉట్నూరులోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని అంబులెన్స్లో హైదరాబాద్కి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అయితే మాధురి, ఆదిలాబాద్ జిల్లాలో అయితే మాజీ ఎంపీ ఏదైతే గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన రమేష్ రాథోడ్ అయితే అనారోగ్యంతో మృతి చెందినట్టు సమాచారం అయితే వస్తుంది. ఆయన గత ఏదైతే ఊట్నూరులో తన నివాసంలో గురువారం నుంచి కొంచెం అస్వస్థతకు గురి కావడంతో అతన్ని శుక్రవారం అయితే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అతడు ఆ చికిత్స పొందుతూ అయితే కొంచెం సీరియస్ అవడంతో అయితే కోమాలకు వెళ్ళడంతో అక్కడ ఉన్న ప్రైవేటు వైద్య సిబ్బంది అయితే హైదరాబాద్ రిపోర్ట్ చేయడంతో ఏదైతే శనివారం అంటే ఉదయాన్న హైదరాబాద్ కు వెళ్తున్న క్రమంలో అయితే ఇచ్చోడ మార్గ మధ్యంలో అయితే అతను చికిత్స ఇచ్చినట్టయితే సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే దీనికైతే ఇప్పటికైతే ఇంకా అధికారికంగా అయితే ఎవరు ధృవీకరించలేదు. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ వర్గాలకు మాత్రం హలో హలో చెప్పండి చంద్రశేఖర్. హలో అయితే ఇప్పటికైతే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ చనిపోయినట్టయితే వార్తలు అయితే వస్తుంది. గతంలో ఇతను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే టీడీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. దాని తర్వాత ఇతను ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేసి ఆదిలాబాద్ లో కూడా ఒక రాజకీయవేత్తగా ఇతను సుదీర్ఘ కాలంగా పనిచేశాడు. రాథోడ్ రమేష్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో చాలా మందికి అయితే సుపరిచితుడు. ఇప్పుడు ఇతని మరణ వార్త అయితే చాలా గురి అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.